యశ్వంత్ బ్రో, నీకేమన్నా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ రావడం ఫస్ట్ టైం ఉన్నాడు. కర్నూలు నుంచి విజయవాడ, హైదరాబాద్. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇవాళ డే 5 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇవాళ అయితే మార్నింగ్ లేగానే కొంచెం స్క్రిప్ట్ ఆలోచించాను అనమాట, కంటెంట్ ఆలోచించాను, ఎందుకంటే ఒక షూట్ చేయాలి కాబట్టి. అండ్ అభి బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఒక వీడియో ఉంటే అది కంప్లీట్ చేసుకున్నా. తర్వాత ఈ పార్క్ ఉంది చూసారా, అంటే ఇంతకుముందు మేము వీడియోస్ చేసేవాళ్ళం ఈ పార్క్లో. సో చాలా వీడియోస్ చేసామన్నమాట, చాలా వైరల్ అయ్యాయి వీడియోస్ ఈ పార్క్లోనే, భవానీపురం పార్క్ ఇది, హెచ్బి కాలనీలో. సో ఇక్కడ చేసేవాళ్ళం అనమాట. ఇక్కడికి వచ్చాం అనమాట, వీడియో షూట్ చేసుకొని కొంచెం తిందామని చెప్పి, ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తిందామని చెప్పి ఇక్కడ ఎంత కష్టపడ్డాం ఏంటి వీడియోలు చేసుకుంటూ డేకి 3 to 4 వీడియోస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో మా గ్యాంగ్తో పాటు వచ్చేసాను అనమాట. గైస్ ప్రసాదం. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ న్యూ మెంబర్ అనమాట. సో స్వరూప్ బ్రో. బ్రో ఈ మనంతా ఇక్కడ ఎక్కువ ఫస్ట్ నుంచి ఇక్కడే మేము బాగా చేసింది వర్క్. సో అందుకని ఇక్కడ రాగానే కొంచెం ఎమోషనల్ అయ్యా బ్రో, బాగా ఫీల్ అయ్యా. ఎందుకంటే స్టార్టింగ్ వీడియోస్ ఇక్కడ స్టార్ట్ చేసింది ఇక్కడే, ఇక ఈ పార్క్ లోనే మేమంతా స్టార్ట్ చేసింది. సో మేము వస్తున్నాం అని చెప్పి రీమోడల్ చేస్తున్నాం అనమాట. గుంతలు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వుతున్నారు. అవును, ఏదో గుంతలో పడతామని పడితే ఇక్కడే ఉంటాం కదా, హైదరాబాద్ వెళ్ళకుండా. సో ఇంకొకటి ఉంది ఇక్కడ, అంటే బ్రో నేను యాక్చువల్లీ అడిగా, బ్రో ఇటన్నా బయటికి వెళ్దాం బ్రో అది అని చెప్పి. సో అంతకంటే మంచి ఐడియా ఇచ్చాడు నాకు బ్రో. సో వద్దు బ్రో ఇక్కడ తిందాం మంచిగా, మనం వర్క్ చేసిన దగ్గర కూర్చొని చక్కగా మంచిగా తిందాం ఫుడ్ అని చెప్పాడు. సో మనోడు ఫుడ్ చెప్పగానే మా అభిప్రాయం వెంటనే ఫుడ్ అంటే మనోడి దగ్గరే. సో బ్రో ఏం తెచ్చావు బ్రో? నేనైతే మంచి ఫుడ్ అడిగా, ఏదన్నా మంచిగా తీసుకురా బ్రో తిందాం అని చెప్పి. సో ఏం తీసుకొచ్చావు బ్రో? మటన్ చికెన్ సరికి చెప్పు బ్రో, తిడతారు. మటన్ బిర్యానీ. ఓకే బ్రో. సో యాక్చువల్గా ఇది నా ఆఫీస్ అనమాట. ఏమన్నా వీడియో అంటే పార్క్ వచ్చిండంట, ఏదో నేను కట్టించినట్టు పార్క్ వచ్చింది, నా పార్క్ ఉందిగా ఆ పార్క్ వచ్చిండంట. మనోడికి అందరికి లొకేషన్లు పెట్టేసి ఇక్కడికి వచ్చేవాళ్ళం స్టార్టింగ్ లో. సో యాక్చువల్లీ బ్రో ఈ రోజు నుంచి నా పేరు మార్చేసాడు, ఆ పేరు సెట్ అవ్వలేదు బ్రో. అందుకని మనోడి ఒరిజినల్ నేమ్ ఏంటంటే స్వరూప్ అనమాట. సో ఎక్కువ ప్రసాద్ అని పిలిచి అలవాటు అయిపోయింది కాబట్టి మనోడి పేరు స్వరూప్. సో ఇప్పుడు నుంచి స్వరూప్ అని పిలుద్దాం. ఏ స్వరూప్? సో స్వరూప్ నిజ స్వరూపం ఏంటి చూపిద్దాం బ్రో. సో గైస్ తినేసి ఇంకా మాట్లాడుకుందాం కాసేపు ఈ సరదాగా. ఏ బ్రో? ఓకే, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు తినేసి వెళ్ళి ఎడిటింగ్ చేస్తా అభి బ్రో ఇంటికి వెళ్ళి. సో కాసేపు ఇక్కడ కూర్చొని పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందాంలే, మళ్ళీ అలాగ హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఆ వీడియోస్, ఆ వ్లాగ్స్, షూటింగ్, షార్ట్ ఫిల్మ్ అని చెప్పి ఇంకా బిజీ అయిపోతాం. ఇక్కడే నన్ను 7 లా పడుకోబెట్టి 50 టైకులు చేసాము. అది మా ముగ్గురు మెమరీస్ గట్టిగా చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇక్కడే ఎక్కువ వీడియోస్ మీరు నా పేజ్ లో చూస్తే చాలా మంచిగా రీచ్ వచ్చిన వీడియోస్ అన్ని ఇక్కడే మాక్సిమం ఇక్కడే ఉంటాయి, పక్కన రోడ్ లో ఉంటాయి. హాలిడే లేదు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. కామన్ టైమ్ లో, సండే టైమ్ లో చిల్డ్రన్స్ పిల్లలు చాలా మంది పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ చాలా మంది వచ్చేవాళ్ళు. అవునవును. సో బ్రో అది ఆదివారం అయితే ఇంకా ఎక్కువ, ఆదివారం అయితే వచ్చి పిల్లలు వచ్చి గుర్తుపట్టేస్తారు అనమాట, అన్నా మేం చేస్తాం అన్న వీడియోస్ లో అని చెప్పి. సో ఓకే బ్రో, ఇక్కడ జరిగిన చాలా మెమరీస్ ఉన్నాయి కదా. అవునవును. సో నీకు జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ కూడా చెప్పు. ఏదంటే ఒక ఆమె వచ్చి ఒక పాపని పెట్టి ఒకసారి కాదు ఒకసారి షూట్ చేస్తున్నా, ఒకళ్ళు వచ్చి అడిగారు, అది ఏం జరిగిందో బ్రో చెప్తాడు. యాక్చువల్గా ఏమైందంటే ఆ రోజు మేము షూట్ చేస్తున్నాం అనమాట. షూట్ చేస్తుంటే ఒక ఆంటీ గారు వచ్చారు, వాళ్ళ పాపని తీసుకొచ్చి, ఏంటి ఏం చేస్తున్నావు, వీడియోస్ చేస్తారా మీరు, పెట్టు మా పాపని పెట్టు వీడియోస్లో, చేసిద్ది బాగా చేసిద్ది, యాక్టింగ్ చేసిద్ది, డాన్స్ కూడా చేసిద్ది, పెట్టు, నువ్వు లేకపోయినా పర్లేదు నీ వీడియోస్లో, మా పాప ఉండాలి, ఫేమస్ అవ్వాలి. నేను నంబర్ చెప్పు, నీ నంబర్ చెప్పు, ఎక్కడ ఉంటావు చెప్పు, నంబర్ చెప్పు, పెట్టాలి పాపని వీడియోల్లో, ఫేమస్ అయిపోవాలి. మాది పక్క సందే వస్తారు మా వాళ్ళు, పెట్టు పాపనన్న అంటే ఆ మాడ్యులేషన్ అనమాట, అలా మాడుతున్నారు. సర్లేండి పెడతాం, వీడియో ఉన్నప్పుడు పెడతాం అని చెప్పి చిన్న వీడియో ఉంటే దాంట్లో మనం క్యారెక్టర్ ఉంటే పెట్టామన్నమాట. సో అలాంటి నీకేమన్నా ఉన్నాయి బ్రో ఫన్నీ మూమెంట్స్? అన్ని ఫన్నీ మూమెంట్స్ బ్రో. చిన్నపిల్లలతో వీడియో షూట్ ఉన్నప్పుడు మనోడు
క్రికెట్ ఆడుతుంటే మనోడు బౌలర్ గా ఇసిరేసాడు చిన్నపిల్లల మీద ప్రతాపం. చిన్నపిల్ల మరి ఏం నా మీద చూపి బ్రో నేను బ్యాట్ తీసుకున్నా, ఇసిరేసాడు. వద్దులే బ్రో చిన్నపిల్లల మీద చూపించని చెప్పి. బాగా పిల్లలతో ఆడుకునేవాడిని, అవన్నీ మిస్ అవ్వడం. సో మనోడు కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే 40 years నుంచి 50 మనోడు కూడా కొంచెం ఇక్కడ వర్క్స్ అన్ని అయిపోయిన తర్వాత అటు వస్తాడు హైదరాబాద్. ఇది వదిలేసి వస్తాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే. ఏ బ్రో బాధగా ఉందా? బాధ అంటే తప్పదుగా మరి, మనకి కష్టమైన ఇష్టమైన వర్క్ కోసం ఎన్ని రోజులైనా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది. ఇంకా యశ్వంత్ బ్రో నీకు ఏమన్నా స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ రావడం ఫస్ట్ టైం మనోడు. కర్నూలు నుంచి విజయవాడ, హైదరాబాద్ ఎక్కడ ఎక్కడో కలిసాం. సో కూర్చొని మాట్లాడుకుందాం బ్రో. తిందా ఇంకా ఇప్పుడు ఫుడ్ అయితే వచ్చేసింది మనకి. మటన్ తీసుకొని వచ్చాడు బ్రో. ఒకసారి చూపించి ఓపెన్ చేస్తే తినాలి. అన్ని కట్టాలి, కట్ట అన్ని తీసుకొని వచ్చాడు. ఇది మటన్ అన్నమాట. విజయవాడలో మటన్ బిర్యానీలో టేస్టీ బాగా ఏమంటే కట్ట లేకుండా బిర్యానీ తినలేము. సో గైస్ కూర్చొని తింటా మాట్లాడుకుందాం. సో గైస్ యాక్చువల్లీ నేను చాలా చోట తిన్నా బ్రో బిర్యానీ. చాలా చెప్పాలంట. ఆగు బ్రో ఆగు. ఇది ఒక చిన్న మూమెంట్. బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అది ఇది అని తోపు అంటారు. విజయవాడలో కూడా తిన్నా. సో తిన్నా బ్రో. మామూలుగా అలా అని కాదు, హైదరాబాద్ లో కూడా తిన్నా. ఓకే సరే ఒక్కరోజు తిన్నా బ్రో. వీళ్ళ ఇంట్లో తిన్నా, బాబీ చేసింది సూపర్ బ్రో. అసలు మామూలు నేను ఎన్నిసార్లు చెప్పా, చాలా సార్లు చెప్పా. కట్ట నువ్వు వచ్చావు, రాలేదు. నేను రాలేదు. మటన్ కర్రీ చేశారు, ఎక్స్ట్రాడినరీ, సూపర్. పిలుద్దాం డాన్స్ ఏదో ఈవెంట్ ఉందంటే ఈవెంట్ ఉన్నాడు ఫంక్షన్ కి. ఆ రోజు ఫుడ్ చాలా బాగుంది. ఇంట్లో ఫుడ్ మాత్రం బ్రో ఇంట్లో చేశారు. అసలు బిర్యానీ వేరే లెవెల్, చాలా బాగుంది. సూపర్ బ్రో. అంతే కూర్చొని స్టార్ట్ చేద్దాం. ఇంకా బ్రో పడిపోయేలా ఉన్నాడు. ఏదో యశ్వంత్ బ్రో ఈ రోజు సోమవారం అంట, చికెన్ తినకూడదు అన్నాడు. సో బ్రో కోసం కిచిడి తీసుకొచ్చాం, వెజ్ కిచిడి తీసుకొని వచ్చారు. చూద్దాం. యా గాయ్స్ ఇక ఫుడ్ అయితే ఓపెన్ చేసేసాం. యాక్చువల్లీ ఇక్కడ పార్క్లో తినకూడదు, ఎవరు లేరని చెప్పి నేను దొంగతనంగా వచ్చేసి సైలెంట్గా తింటున్నా. ఇది నాది కదా పార్క్, నేను కొడతారు బ్రో వద్దు. సో యాక్చువల్లీ ఇక్కడ తినకూడదు. సో అయినా కొద్దిగా మాకు బెస్ట్ మెమరీ కాబట్టి ఏ బ్రో కొద్దిగా మంచి ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి సో విజయవాడ వచ్చాం. ఇక్కడ ఇంకా సినిమా ఛానల్ తీసుకున్నాం. ఎన్ని రిస్కులు చేయాలో, ఎంత కష్టపడాలో మనకే తెలియదు. మేము ఇక్కడ ఎంత మాట్లాడుతున్నాం, ఆయన చక్కగా మొక్కలు వేసుకొని మంచిగా మొక్కలు అన్ని పక్కన పెట్టుకుంటున్నాడు. సరే మాట్లాడదాం. ఓకే బ్రో, ఓకే థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు తినే మూడ్లో ఉన్నారు కాబట్టి మనం గెలకూడదు, మళ్ళీ నా మీద మొక్కలు విసిరేస్తారు. సో గాయ్స్ మన పార్క్ నుంచి అయితే తినేసి జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాం. ఏ బ్రో? అవును గైస్, మటన్ ఎలా ఉంది? సో బాగుంది, ఫుడ్ బాగుంది. తినేసి ఇంకా వెళ్తాం అనమాట ఎడిటింగ్ వర్క్కి. మనకేంటంటే తిన్న తర్వాత కాసేపు పడుకోవడాలు అవి ఏమి ఉండవు. ఏ బ్రో పాపం యశ్వంత్ బ్రో ఒకవేళ నైట్ నిద్రపట్టుకుని పడుకున్నా సరే లేపేస్తూ ఉంటాను అనమాట షూట్కి. సో మొన్న తిట్టుకున్నాడు. ఏమన్నా లేదు బ్రో, చెప్పకూడదు మైక్లో. చెప్పేసాడు. మీరు లిప్సింగ్ చూడండి, బూతులు తిడుతున్నాడు. సో తప్పదు, మనకి ఏంటంటే మనం ఛాన్స్ తీసుకున్నాం కాబట్టి ఇంకా చేసుకుంటే వెళ్ళాలి. సో మనకు కూడా ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. మనం లోన్ వారియర్స్ అనమాట. ప్రతిరోజు యుద్ధం చేయాల్సిందే, తప్పదు మనకి. 365 days యుద్ధం చేయాలి. చూద్దాం 365 days తర్వాత ఏమైద్దో. అంటే కన్సిస్టెంట్గా ఉంటే లైఫ్స్ మారుతాయి అంటారు కదా బ్రో. ఏ పని అయినా సరే రోజు కష్టపడి చేస్తా మనం డెవలప్ అవుతూ ఉంటే మన లైఫ్ చేంజ్ చేద్దాం అంటారు. చూద్దాం ఈ 365 days ఛాలెంజ్ వల్ల మా లైఫ్స్ ఎక్కడ దాకా చేంజ్ అవుతాయో, ఎక్కడ దాకా వెళ్తామో మీరు కూడా ట్రావెల్ చేస్తూ చూస్తూ ఉండండి. ఇప్పుడైతే వెళ్ళిపోతాం రూమ్కి. అభిప్రాయం అయితే బైక్ మీద వస్తున్నాడు, మేము నడుచుకుంటూ వెళ్తాం కొంచెం తిన్నది అరగాలని. మళ్ళీ నిద్ర వచ్చేసిద్ది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక అభిబ్రో వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో యాక్చువల్లీ ఇవన్నీ మేము షూట్ చేసిన ప్లేస్లు అనమాట. ఏ బ్రో ఈ అంతా చాలా బాగుంటుంది. ఈ సందులో తిరిగే వాళ్ళం, సందులో గొంతులో తిరుగుతా చూసుకుంటా ఉండేవాళ్ళం. ఇంతకుముందు నేను వేరే ఊర్లో ఉండేవాడిని. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత విజయవాడకి కొంచెం మన వాళ్ళు దగ్గరలో ఉంటారులే చేద్దాం అనుకున్నా. తర్వాత ఇలా సినిమా తీద్దామనే ఆలోచన రావడం, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం, అవన్నీ ఏంటంటే 3 months జరిగిపోయినాయి అనమాట. సో అలా కంకిపాడు బ్రో, ఇంతకుముందు కంకిపాడు అలా. సో యాక్చువల్లీ నేను బ్రో వీడియో చేసేటప్పుడు మనోడు కంకిపాడు నుంచి ఇక్కడ వరకు ఇందిరాగాంధీ స్టేడియం వరకు వచ్చేవాడు అనమాట నన్ను పికప్ చేసుకోవడానికి. అంటే మళ్ళీ మేము అక్కడి నుంచి ఇక్కడ దిగి ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4, 5, 7 అయిపోయేది. 7 వరకు షూట్ చేసుకొని అప్పుడు వెళ్ళేవాళ్ళం. మళ్ళీ రోజు అలా 3 months చేసాం ఎగ్జాక్ట్గా. అప్పుడు యాక్చువల్లీ మీకు ఆ పేజ్లో రోజు వస్తూ ఉండేవి వీడియోస్.
సో డైలీ చేసేవాళ్ళం. మీరు ఇంకా గట్టిగా నమ్మారు కాబట్టి మనోడు మంచి డెసిషన్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి రిస్క్ స్టెప్ చేసి పెద్ద స్టెప్ అయితే తీసుకుంటున్నా. ఈ ఛాలెంజ్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇది నార్మల్ థింగ్ కాదు. 360 రోజులు మనం కన్సిస్టెంట్గా ఉండాలంటే అసలు పులుసు కారిపోయిద్ది. గట్టిగా వారం కన్సిస్టెంట్గా ఉండాలంటేనే కష్టం కంటెంట్ క్రియేషన్. ఎందుకంటే బ్రో వీడియోస్ చేసుకోవాలి, మన మొత్తం డైలీ యాక్టివిటీస్ చూపించాలి, రికార్డ్ చేయాలి. బట్ మన వల్ల సపోర్ట్ వల్ల, మన టీం సపోర్ట్ వల్ల అన్నీ అయితే పాసిబుల్ అవుతున్నాయి అనమాట. సో అందరం కష్టపడుతున్నాం, అందరం కలిసి చేస్తున్నాం. సో టీం వర్క్, బెస్ట్ టీం వర్క్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం టీం వర్క్ ఉంటేనే మనం చాలా దూరం వెళ్ళగలం. ఇప్పుడుదా ఒంటరిగా వచ్చా, 2 మిలియన్ వరకు ఒంటరిగా వచ్చా యూట్యూబ్లో. బట్ ఇప్పుడు సినిమా అంటే టీంతో చేయాలి కాబట్టి టీం రాగానే పెరగట్లేదు. పెరగడం అది కాదు. బట్ సినిమా ఏంటంటే సినిమాకి టీం కావాలి, మనకి మంచి టీం కావాలి. సో అలాంటి వాళ్ళనే నేను ఆ టీంలో తీసుకున్న. స్వరూప్ బ్రో కానీ, మన యశ్వంత్ బ్రో కానీ. మనవాడికి కొంచెం యాటిట్యూడ్, జోలు నుంచి చేతియాడు. జోలో డబ్బులు ఉన్నాయి అనుకోమండి, ఏం లేవు, డబ్బులు కూడా ఏం లేవు, ఫోన్పే అంటాడు. ఫోన్పే నిన్న ఒకళ్ళు వచ్చి ఇలాగే డబ్బులు అడిగారు బ్రో. అడుక్కునే స్కానర్ ఫోన్పే అంటున్నాడు. ఓకే గైస్, ఇక వెళ్తున్నాం పైకి అయితే వెళ్ళి ఇక మనోడు వర్క్ స్టార్ట్ చేసుకుంటాడు. వర్క్ కూడా ఒకసారి చూపిస్తాను. సో యాక్చువల్లీ మీకు మన ఆసిఫ్ బ్రో ఇంట్లో చూపించాను ఎలా చేస్తాడు బ్రో. మన అభి బ్రో కూడా వీడియోస్ చేస్తాడు కాబట్టి ఇవ్వండి గ్రీన్ మ్యాట్ ఇది బ్రోది. ఏ బ్రో ఏంటి మనోడు కొద్దిగా సిగ్గు ఎక్కువ. మనోడికి స్క్రిప్ట్ ఉంటేనే మాట్లాడతాడు. స్క్రిప్ట్ ఇప్పుడు వ్లాగ్స్కి స్క్రిప్ట్ ఏమి ఉండదు కాబట్టి మనం. ఏ బ్రో ఇప్పుడు ఏం చేస్తావు బ్రో ఇక్కడ? గెటప్కి తగ్గట్టుగా డ్రెస్ చేంజ్ చేస్తాను. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత గెటప్కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేస్తాను. ఆ పర్ఫార్మెన్స్ కనిపించేటట్టు అక్కడ ఆ స్టాండ్ మీద కెమెరా పెట్టి దాన్ని బంధించి వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, చాలా అన్ని యూస్ చేసినవి కొన్ని ఉన్నాయి బ్రో. తీసుకున్నా విగ్గా పెట్టుకో. ఇది ఇలా పెట్టుకుంటారు. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు బ్రో. లేడీస్ అంటే నేను స్క్రిప్ట్ చూడకుండా డైలాగ్ ఏది చెప్పలేదు. సో ఏదైనా ఒకటి చెప్పు బ్రో, ఒక డైలాగ్ చెప్పేదాన్ని. నేను ఆడపిల్లని, నేను మగపిల్లాన్ని. ఓకే సరే, స్క్రిప్ట్ అరేంజ్. సో గైస్ ఏంటంటే మనోడు ఇప్పుడు వీడియో షూట్ చేస్తారనమాట. ఎందుకంటే మనోడు ఛానల్ కూడా ఉంది, మిస్టర్ అభి అని ఉండిద్ది. ఓకేనా? స్క్రీన్ మీద మెంటలు వచ్చింది మనోడికి. అనవసరం ఫుడ్ పెడితే ఇలాగుంటుంది మనోడికి. మనోడికి ఫుడ్ పెడితే మనకి ఎనర్జీ ఇచ్చిస్తా అతడు జనాల్ని. అందుకని ఏంటో పిసుకున్నా ఇలా అంటున్నావు, పళ్ళు కొరుకుతున్నావు. సో మనోడు యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, మిస్టర్ రవి అని. మీ స్క్రీన్ మీద నేమ్ వేస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక వీడియోస్ బాగుంటాయి, కామెడీ వీడియోస్. మనోడి టైమింగ్, మనోడి యాక్టింగ్ వేరేగా ఉంటుంది. సో చూసి ప్రాక్టీస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మనోడే వేసుకున్నాడు బ్రో. సో సూపర్ బ్రో, చేసుకో బ్రో నువ్వు వీడియోస్. మేము ఎడిటింగ్ చేస్తాం, పద బ్రో ఎడిటింగ్. యా గైస్, అభి బ్రో వాళ్ళ షూటింగ్ అయితే చూశారు కదా జస్ట్ ఇప్పుడే. మన బ్రో అయితే సీరియస్గా ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నాడు. ఒకసారి మాట్లాడదాం బ్రో. ఏంటి ఓకే. సో యశ్వంత్ బ్రో చూపి బ్రో ఒకసారి. యశ్వంత్ బ్రోని చెప్పు బ్రో. సో మనోడు బట్టలు మార్చుకుంటున్నాడు మనోడు. సరే గైస్, ఇవాళ ఇప్పుడు ఎడిటింగ్ ఉందన్నమాట, ఫుల్ వర్క్. మొత్తం క్లిప్ అన్ని యాడ్ చేసుకుని ఎడిట్ చేసుకునేసరికి ఇప్పుడు ఆగురు మాట్లాడుతున్నా. మొత్తం అయ్యేసరికి టైం పట్టిద్ది, ఈవినింగ్ అయిపోద్ది, నైట్ అయిపోద్ది. సో ఈ బ్లాగ్ కూడా ఎడిట్ చేసుకోవాలి. సో ఇవాళ ఏం చేసాం, వీడియో షూట్ చేసాం, ఎడిటింగ్ చేసుకున్నాం. సో డైలీ ఈ వర్కే. నెక్స్ట్ రేపు మాత్రం కొంచెం వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది, అది అప్డేట్ ఇస్తారు రేపు మార్నింగ్. అప్డేట్ ఇస్తే ఎక్కడికి వెళ్ళాలో, వేరే ఊరు వెళ్ళాలన్నమాట. సో ఆ ట్రావెల్ చేస్తూ మనం వ్లాగ్ చేద్దాం రేపు. సో ఇవాళకి ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీకు లైక్ కొట్టేసి సపోర్ట్ చేయండి. ఇంకా రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.